Dare to dream big. At Sun, we make it reality. హలో సీత. శేషు, నన్నెందుకు ఇలా బంధించావు? థ్యాంక్ గాడ్, గుర్తుపెట్టావన్నమాట. పర్వాలేదు. ఆనాడు రఘురామ్ ఇంట్లో నన్నెప్పుడూ చూడందాలా నటించావు. ఇప్పుడు కూడా అలాగే నటిస్తావని భయపడ్డాను. ఇంతకీ నన్నెందుకు తీసుకొచ్చావు ఇక్కడికి? పెద్ద పనేం లేదు, చిన్న సంతకం కావాలి. సంతకం ఎందుకు? చచ్చే ఆ ముసలాడు చావకుండా ఆస్తి నీ పేరు రాసి దానికి నిన్ను వారసురాలు చేసి మరీ చచ్చాడు. అందుకే నిన్ను ఇంత దూరం తీసుకొచ్చాను. మర్యాదగా సంతకం చేసావా? సరే సరే, లేకపోతే నన్ను నువ్వేం భయపెట్టక్కర్లేదు. నాకు డబ్బు అంటే ఆశ లేదు. నా ఆస్తంతా నీ పేరు రాసిస్తాను. కానీ ఒక్క షరతు. ఏమిటది? మళ్ళీ నువ్వెప్పుడు నా వెంట పడకూడదు. చాలా గొప్ప షరతు. ఇష్టం లేకపోయినా ఒప్పు తప్పదుగా. అలాగే వెళ్ళి డాక్యుమెంట్స్ ఇస్తాను. ఈ లాయర్ ధనంజయరావు మాట అంటే హైకోర్టుకి వెళ్ళినా తిరగలేదు. ఎక్కడికి వెళ్ళినా హైకోర్టు. దేనికి? మీ మాట కరెక్ట్. ఇక మనల్ని చూస్తే చాలు. ఫోనులో పులి నుంచున్నా పిల్లి అవుతుంది. ఎవరి నుంచున్నా పులి ఏమవుతుంది? పిల్లి అవుతుంది. అవ్వాలనే దేవుణ్ణి కోరుకుందాం. అవ్వకపోతే మనం చేయగలిగింది ఏమీ లేదు. అఫ్కోర్స్. ఇంతకీ నేను చెప్పిన విషయం చూడు మిస్టర్ శేషు, నీ ప్రవర్తన నచ్చగా మీ నాన్నగారు ఆస్తి అంతా సీతపై రాశారు. ఏమిటి నచ్చగా? నా ప్రవర్తన. ఎవరికి రాశారు? సీతకి. వెరీ గుడ్, వెరీ గుడ్. కానీ కన్న కొడుకు నన్ను కాదని ఆమె రాయటం చాలా అన్యాయం. ఇప్పుడు ఇది నాకు దక్కే మార్గం లేదా? లేకపోతే ఇవన్నీ ఎందుకు, నేను ఉంది. కూర్చో. చూడు, ఆస్తంతా నీకు చెందాలన్నట్లు రాసి సీత సంతకం చేస్తే తప్ప మరో మార్గం లేదు. అయితే డాక్యుమెంట్స్ తయారు చేయించండి, సంతకం నేను చేయిస్తాను. అంటే సీత నీకు దొరికిందా? ఎక్కడుంది? పద. లాయర్ గారు, మీరు ఆమె కలవడం ఎందుకు? మీకు కావాల్సింది ఆమె సంతకమేగా. ఓహో, అంటే అర్థమైంది. బెదిరించి బలవంతంగా సంతకం చేయించుకోబోతున్నావు, అవునా? ఒక రకంగా అవును. అలా బలవంతంగా చేయించడం చట్టరీత్యా నేరం. అందుకు నేను సహకరిస్తే కృతజ్ఞతగా 10,000 ఇస్తాను. ధనంజయరావు మాట అంటే హైకోర్టుకు వెళ్ళినా మారు. 20,000. ధనంజయరావు మాట అంటే హైకోర్టుకు వెళ్ళినా 30. ధనంజయరావు మాట 40,000. ధనంజయరావు 50,000. ధనాందే జయం. లాయర్ గారు, ఆశ ఎక్కువే మీకు. నీకంటే చాలా తక్కువే. ఎవరికంటే? నాకంటే. ఏమిటంటే ఆశ. వెరీ గుడ్, వెరీ గుడ్. వెరీ గుడ్. ఇప్పుడు ఏకైక అధికారి మనమే. ఇదిగో ఏకైక అధికారి. నీ ఆశ తీరింది, మరి నా ఆశ అంత తొందర అయితే ఎలా లాయర్ గారు? మనం మాట అంటే మాట తప్పక తీరుస్తాం. ఎక్కడికే చిలక ఎగిరిపోతున్నావు? నీ అవసరం తీరిపోయిందిగా, ఇక నన్ను నా దారి పోని. అవసరం ఆశతో తీరింది, కానీ నీ అందంతో ఇంకా తీరలేదు. శేషు, ఆవిడ వెళ్ళని లేదు లాయర్ గారు. పాత కక్ష తీర్చుకోవాలి. ఈమె అందాన్ని అనుభవించాలి. శేషు, డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి. మర్యాదగా ఆవిడ విడిచిపెట్టకపోతే ఆస్తి నీకు దక్కదు. నేనేదో సరదా కంటే మీరు ఇలా సీరియస్ అయిపోతారే. ఐఎమ్ సారీ లాయర్ గారు. ఇప్పుడు ఆస్తి, అమ్మాయి రెండూ నా చేతిలో ఉన్నాయి. ముందు మీరు బయట నిలవండి. ఐఎమ్ సారీ మిస్టర్ శేషు, అవి నకిలీ డాక్యుమెంట్స్. నన్నే మోసం చేస్తావా? నీ ఎంత చూస్తాను. రామ్మ, నీలాంటి నక్క వ్యర్థాల తోకలు ఎలా కత్తిరించాలో నాకు బాగా తెలుసు. ఏమిటి తెలుసు? తోకలు కత్తిరించడం. కరెక్ట్. సరే గాని మన ఇద్దరం పార్ట్నర్స్ కదా లాయర్. ఆ రివాల్వర్ ఇది ఎందుకు? 50,000 కాదు, ₹1,00,000 ఇవ్వాలనుకుంటున్నా. షటప్. నేను లాయర్, అంతేగాని డబ్బు కోసం గడ్డి తినే కమిషన్ ఏజెంట్ని కాదు. న్యాయానికి అండగా ఉండటమే కానీ అన్యాయంతో చేయగలిపే అలవాటు నాకు లేదు. ఐఎమ్ వెరీ సారీ మిస్టర్ శేషు. అవి నకిలీవి కావు, అసలు కాగితాలు. ఏం కాగితాలు? అసలు కాగితాలు.
చిన్నబాబు, ఏమిటి బాబు ఇదంతా? ఆ కాగితాలు పుస్తకాలు మళ్ళీ నా కంటపడ్డావు. ఎందుకు రఘు, నిన్ను నువ్వే ఇలా చిత్రహింస చేసుకుంటావు? బాబాయ్, బ్రతుకులో ప్రతి విషయం మీద నాకు విరక్తి కలుగుతోంది. రాసుకోవటంలో నువ్వు ఆ విరక్తిని మర్చిపోగలుగుతావు. అరుణా పబ్లికేషన్స్ వాళ్ళు ఇప్పటికే నీ నవల కోసం చాలాసార్లు కవర్ చేశారు. నా మాట విని ముందు ఆ కథను పూర్తి చేయి. లేదు బాబాయ్, నా బాధ లాగే ఆ కథ కూడా పూర్తి కాదు. రచయిత రఘురాం చచ్చిపోయాడని తెలియజేయండి. ఏం మాటలేదు. పరిస్థితులతో మనసు రాజీ పడాలి. మనిషిని నడిపించేది నిరాశ కాకూడదు. బాబాయ్, రాయటానికి చేతులు రావటం లేదు. ఆలోచిద్దామంటే మనసంతా శూన్యంగా అనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో నన్నేం చేయమంటావు బాబాయ్? ఏం చేయమంటావు? పోయిన దానికోసం బ్రతుకంతా పోగొట్టుకుంటావా? ఇంచుమించు నెల రోజులైంది నువ్వు కాగితం మీద కలం పెట్టి. నీ పరిస్థితి చూస్తుంటే ఏమైపోతావు అనే భయం కూడా వేస్తుంది నాకు. నేనేమీ అయిపోను బాబాయ్. నేను చాలా మొండివాణ్ణి. కాకపోతే విధి చేతుల్లో నా ప్రేమ ప్రతిసారి ఓడిపోతూనే ఉంది. పెద్ద చదువులకని విదేశాలకు వెళ్లిన రవి తిరిగి వస్తున్నాడు. విమానం దిగుతూ ఉంది. విమానం వద్దు. చీకట్లని చీల్చుకుంటూ రైలు దూసుకు వస్తూ ఉంది. ఈ వాహనాలు బాబు బొత్తిగా వాహనం దూసుకుపోతున్నాయి. సరాసరి ఇంటికి వచ్చినట్టు రాసేస్తాను. సరా సరే. రవి హుందాగా ఇంట్లో కాలు పెట్టాడు. అతని వేళ్ల మధ్య సిగరెట్టు విలాసంగా ఊగుతూ ఉంది. వచ్చా బాబు? వెరీ గుడ్. అతని చేతిలో సిగరెట్టు గట్టిగా పీల్చి పొగ కొట్టంలా వదిలేడు. అబ్బా, ఏమిటయ్యా రచిత్రనే మర్యాద లేకుండా పొగ తీసుకొని పొగ మీద కూర్తావు? నువ్వే కదా పోగొట్టలో వదలన్నావు, ఇంకెలా వదలాలి? పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. ఏమిటయ్యా గట్టిగా మాట్లాడతావు? నువ్వు నా పాత్రవి. నేను చెప్పినట్టు నువ్వు వినాలి. అదే వెనకటి రోజులు. ఇప్పుడు పాత్రలు చెప్పినట్టు రచయితలు వినాలి. ఇది ఎక్కడో విన్నట్టున్నానే. ఏమయ్యా, నువ్వు నా రవివేనా, నా పాత్రవేనా అని? ఏమిటి నా రవి అంటున్నావు? ఏదో పెద్ద కని పెంచినట్టు ఒళ్ళు దగ్గరెట్టుకుని మాట్లాడు, లేకపోతే కళ్ళజోడు పగిలిపోద్ది కవి. ఇది కూడా ఎక్కడ విన్నట్టున్నానే. అసలు ఎవరయ్యా నువ్వు? ఎవరన్నా? నువ్వు రాసిన ప్రతి కథలో ముఖ్య పాత్రలో వస్తున్నారే ఆ పెద్ద ఆయన కొడుకుని. ఏమిటయ్యా, ఆయన ఎన్నో తంటాలు పడి వదులుచుకున్నాను, మళ్ళీ నువ్వు తయారయ్యావేమిటి? ఇదేం బాధపడే కవి. అసలు ఆయనే ఈ పాత్రకు వద్దాం అనుకున్నాడు, కానీ ఆయనకు ఒంట్లో బాగలేక నన్ను పంపాడు. ఒంట్లో బాగోలేదా? సీరియస్ కదా? అంత తొందర పోడయ్యా. నువ్వు కథలు రాసినంత కాలం ఆయన బ్రతికే ఉంటాడు. ఏమిటి బ్రతికే ఉంటాడా? చచ్చాడని రాస్తానయ్యా. రాస్తావా? రాస్తానయ్యా. చచ్చాడని. Try and see, I will crush your bones. ఏమిటయ్యా నువ్వు పెద్ద ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు, మాకేం తెలియదేనా? వాట్ ఈస్ దట్ యు ఆర్ నాన్సెన్స్ టాకింగ్? ఇట్స్ నాట్ ఫర్ లాంగ్ టైమ్ ఆఫ్ జెన్యున్ సెన్స్ అబౌట్ ఇట్ ఫీల్ నాట్ టైమ్ ఆఫ్ ది నెవర్ థాట్ ఆఫ్ హిమ్సెల్ఫ్. ఇట్ ఇస్ నాట్ వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్. వాట్ యు ఆర్ నాన్సెన్స్ టాకింగ్? ఇట్ ఇస్ నాట్ ఫర్ లాంగ్ టైమ్ ఆఫ్ జెన్యున్ సెన్స్ అబౌట్ ఇట్ లాంగ్ టైమ్ ఆఫ్ ది నెవర్ థాట్ ఆఫ్ ఇట్ నాట్ ఫర్ లాంగ్. అబ్బా, ఏంటి ఇది ఇంగ్లీషా? యా యా ఇంగ్లీషా? నీతో నాకు గొడవ ఎందుకు? కానీ ఆయన నీకు మాట చెప్పమన్నారు. ఏమిటది? ఏమిటా? ఆయన కోలుకునే వరకు నిన్న అసలు కథలే రాయొద్దన్నాడు, తన్ను ముట్టొద్దన్నాడు. అతను ఎవరైనా నన్ను కథలు రాయొద్దడానికి? నేను రాస్తాను. రాస్తావా? రాస్తాను. రాస్తుడు. రాస్తే ఏమిటి? ఆయన వస్తాడు, నీ ప్రాణాలు తీస్తాడు. అంటే మళ్ళీ వస్తాడనమాట? తప్పకుండా వస్తాడు. ఇచ్చి మీ వంశవృక్షం బ్రతికుండగా నేను కథలు రాయనయ్యా. బిడ్డ కాయించలేడు. ఈ కవివర్యాన్ని ముందు కుప్పు గంతులా కట్టా కటకటా